అందరికీ షలోం. ప్రార్థన. ప్రేమామయుడా, అక్షరేకరుడా, అద్వితీయుడా, పరమందున్న తండ్రి, నిన్ను ప్రేమించుచున్నాను గనుక నన్ను తప్పించదనని నీ యొక్క నామము ఎరిగిన వాడిని గనుక నన్ను గణపరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి, నీకు స్తోత్రం. నేను మొరపెట్టగా ఉత్తరం ఇస్తానని, శ్రమలో నాకు తోడై ఉంటామని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని, నీ యొక్క రక్షణ నాకు చూపించదనని వాగ్దానం చేసిన అదొన్నాయి, మీకు స్తోత్రం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాగ్దానము చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నా ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందును, సారము కలిగి పచ్చగా ఉంటాను అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నానని వాగ్దానం చేసిన అదొన్నాయి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఉదయకాల సమయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాక్య ధ్యానమును నీవు ఆశీర్వదిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయెనే, నీవు మాట్లాడని సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యాషువా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన ముగింపగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న దహన బలులను, ఇతర బలులను దహించి వేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అదోనెవారి తేజస్సు మందిరము నిండినట్లుగా, ఆ యొక్క తేజస్సునకు యాజకులు మందిరంలోనికి వెళ్ళలేకుండినట్లుగా మనం ఈ అధ్యయనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు యాజకులు ఎలోహిం వారు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని స్తుతి చేస్తూ ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యాజకులు యాజక సేవ ధర్మం జరిగిస్తుండగాను, లేవీయులు స్తుతి గీతములు వాయిద్యములతో పాడుచుండగను, యాజకులు బోరలు ఊదుతుండగను మందిర ప్రతిష్ఠిత జరిగినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఇక్కడ హమాతు మార్గమునకు పోవు మార్గము నుండి ఐగుప్తు నది వరకు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మందిర ప్రతిష్ఠితలో పాల్గొన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత 7 దినములు పండుగగా జరిగినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు,
సొలొమోను వారు నిర్మించినటువంటి ఇత్తడి బలిపీఠము ఈ యొక్క దహన బలులకు సరిపోనంత కారణంగా ఆవరణము నడిమిలో మరి యొక్క బలిపీఠం కట్టి అక్కడ కూడా బలులు అర్పించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.